నమస్కారం, జై న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభ్యర్థులకు నాణ్యమైన కోచింగ్ అందించడానికి బీసీ మంత్రిత్వ శాఖ సన్నాహాలు. 119 నియోజకవర్గాల్లో 1,25,000 మందికి పైగా అభ్యర్థులకు ఉచిత కోచింగ్. బోలక్పూర్లో జరిగిన ఘటనపై ఘాటుగా స్పందించిన విజయశాంతి. ఎంఐఎం టీఆర్ఎస్ కవలపిల్లలని ఎద్దేవా. తార్నాకలో నార్కోటింగ్ వింగ్ సోదాలు. గంజాయి హాషైల్ స్వాధీనం. 11 మంది అరెస్ట్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే 80,039 ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్లు వెనకబడిన బీసీ వర్గాల అభ్యర్థులకు నాణ్యమైన కోచింగ్ అందించడానికి బీసీ మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేసింది. దాదాపు 50 కోట్ల రూపాయల ఖర్చుతో బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 1,25,000 మందికి పైగా అభ్యర్థులకు ఉచిత కోచింగ్ నిర్వహిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సంక్షేమ భవన్లో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. టీఎస్పీ, ఎస్పీ నిర్వహించే గ్రూప్ 1, 2, 3, 4తో పాటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నియామకం చేసే పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐ, వివిధ రకాల ఇతర ఉద్యోగాలకు పోస్టుల వారీగా కోచింగ్ సదుపాయాన్ని అందజేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 80,000 పైచీలకు ఉద్యోగాలను నోటిఫికేషన్ త్వరలో ఇవ్వబోతున్నారు. అందులో ఎక్కువ శాతము మా బీసీ బిడ్డలకు, ఎస్సీ, ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అద్భుత రిజర్వేషన్. మా వెనుకబడిన కులాల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన మా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. మా వర్గాలన్నింటి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. జనరల్గా మా వెనుకబడిన కులాల దగ్గర వాళ్ళకు చదువుకోవాలని తపన ఉంటుంది. కానీ ఆర్థిక స్తోమత వల్ల చాలామంది కూడా చదువుకోలేక, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కోచింగ్కు డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడి ఉంటారు కాబట్టి పెద్ద ఎత్తున కోచింగ్ తీసుకునే అవకాశం లేదు. కాబట్టి అందుకే మా బీసీ డిపార్ట్మెంట్ గౌరవనీయులు బుర్రా వెంకటేశం గారు కానీ, మేము కానీ, మా ప్రభుత్వ పక్షాన అలోక్ గారు, మల్లయ్య భట్ గారు అందరూ కూర్చొని నిరుపేదలైన ఈ బీసీ బిడ్డలకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని, తద్వారా ఆ కోచింగ్ ద్వారా ఒక నాణ్యమైన కోచింగ్ ఇవ్వడం వల్ల ఒక్క రూపాయి కూడా వాళ్ళ జమిక ఖర్చు కాకుండా ఆ ఉద్యోగం సంపాదించుకునే విధంగా మా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఫ్రీ కోచింగ్ సెంటర్ ఇవ్వాలని చెప్పి, ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా 1,25,000 మందికి మేము ఈ ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని చెప్పి ఆలోచించుకున్నాం. 1,25,000 మందికి. అందులో మొత్తం మా దగ్గర 11 స్టడీ సర్కిల్ ఉన్నాయి, 12 స్టడీ సర్కిల్ ఉన్నాయి సిరిసిల్లతో పాటు. దాంతోపాటు ఒక 4 స్టడీ సర్కిల్లను ఇప్పుడు మేము అరేంజ్ చేసుకుంటున్నాం. ఒకటి 11 బీసీ స్టడీ సర్కిల్తో పాటు సూర్యాపేట ఒకటి, సిరిసిల్ల ఒకటి, వనపర్తి ఒకటి, నర్సంపేట ఒకటి, జగిత్యాల, మొత్తం 16. ఈ 16 స్టడీ సర్కిల్లో డైరెక్టు ఆఫ్లైన్లో మేము ప్రత్యక్షంగా వారికి ఒక్కొక్క స్టడీ సర్కిల్లో 10,000 నుంచి 15,000 మందికి తీసుకొని వారికి నేరుగా ప్రత్యక్షంగా వారికి కోచింగ్ ఇస్తాం. అంటే 16,000 మంది ఒక్కొక్క స్టడీ సర్కిల్లో. ఎక్స్ట్రా ఇంకా ఉంటే మొత్తం 25,000 మందికి డైరెక్ట్ ప్రత్యక్షంగా స్టడీ సర్కిల్ ద్వారా ఇస్తాం. 25,000 మందికి. ఒకడు ఎక్కువ వస్తారు, తక్కువ వస్తారు. చాలా ఒక బోలక్పూర్లో జరిగిన ఘటనపై ఘాటుగా స్పందించారు బీజేపీ జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు విజయశాంతి. బర్కత్పుర బీజేపీ నగర కార్యాలయంలో ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆమె మాట్లాడుతూ ఎంఐఎం టీఆర్ఎస్ కవలపిల్లలని, అహంకారానికి నిదర్శనమని, ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని ఆమె తెలిపారు. మరియు తెలంగాణ రాష్ట్రంలో పబ్ కల్చర్ని పూర్తిగా ఎత్తివేయాలని, పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా పెంచాలని కోరారు. పబ్బులను తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా బ్యాన్ చేయాలని ఆమె కోరారు. రోహింగ్యాలు కానీ, ఎంఐఎంలు కానీ వీళ్ళందరూ ఎవరిని చూసుకుని ఇలా వెలవీగిపోతున్నారు అంటే చూసాను నేను కూడాను. పోలీసు వాళ్ళని తిట్టడం, కేసీఆర్ గారు కానీ ఎంఐఎం కానీ కవల పిల్లలు కదా, మరి వాళ్ళ పరిపాలన ఇలాగే ఉంటుంది, మరి సభ్యత సంస్కారం లేకుండా. అందుకే ఇలాంటివన్నీ జరగకుండా భారతీయ జనతా పార్టీ వస్తే ఈ రాష్ట్రాన్ని కాపాడగలుగుతాం.
ఇప్పుడు ఈ పబ్బు కల్చర్ అన్నది వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ పబ్బు కల్చర్ అన్నది? మన తెలంగాణ పబ్బు కల్చర్ కాదండి. సో నేను పేరెంట్స్కి చెప్తున్నాను, మీ బిడ్డల్ని జాగ్రత్తగా పెంచండి. మీరు లగ్జరీ కార్లు లేకపోతే బైక్లు, కాస్ట్లీ బైక్లు ఇచ్చి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అన్నది మీరు చూడకుండాను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తాగి బైకుల మీద, కార్ల మీద వెళ్ళిపోయి యాక్సిడెంట్లు చేయడం, ప్రజలు చనిపోవడం, వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. పేరెంట్స్ జాగ్రత్తగా ఉండుంటే, పిల్లల్ని బాగా పెంచుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి కానీ వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వడం కాదు కదా. సో పేరెంట్స్ కూడా మన కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. ఈ యొక్క పబ్బుని మాత్రం ప్రతి పబ్బుని బ్యాన్ చేయాలి. అసలు తెలంగాణ పబ్బు కల్చర్ ఉండకూడదని ఎక్కడెక్కడ ఈ యొక్క డ్రగ్స్ కల్చర్ ఉందో వాటన్నిటి మొత్తం కలుపు మొక్కలా ఏర్పడాలి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని కూడా నేను చెప్తాను. కేసీఆర్ ఉన్నంత వరకు మంచి జరగదు. కేసీఆర్ గద్ద దించితేనే బీజేపీ వస్తేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలదు. ఎందుకంటే అప్పుల రాష్ట్రం చేస్తాడు, తాగుబోతు రాష్ట్రంగా చేస్తాడు, దోపిడీ రాష్ట్రంగా చేస్తాడు, మొత్తం వాళ్ళ కుటుంబ పరిపాలనగా చేసుకున్నాడు, డ్రగ్స్ రాష్ట్రంగా చేసి ఇట్లా అన్నీ చేసి ప్రజలను మోసం చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి ఒక రాక్షస పరిపాలన పోవాలి. భారతీయ జనతా పార్టీ రావాలి, కమలం వికసించాలి, ప్రజలకు మేలు జరగాలి, అసలు సిస్సలైన అభివృద్ధి తెలంగాణలో జరగాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తార్నాకలో నార్కోటింగ్ సోదాలు నిర్వహించింది. నార్కోటింగ్ బృందం ఓఈ పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. గంజాయి హాషైల్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో 9 మంది డ్రగ్స్ వినియోగదారులు, 2 డ్రగ్స్ ప్రెడర్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హాషైల్ను విశాఖ నుంచి నిందితులు తెచ్చారు. డ్రగ్స్ వినియోగదారుల్లో విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎక్స్ రోడ్లో గల ఆదివాసీ ఆహారంలో ఆదివాసీ భీంబాయి సంఘం ఆధ్వర్యంలో తయారు చేస్తున్న ఇప్ప పువ్వు లడ్డు జిల్లాకే ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లా. ప్రకృతిలో సహజంగా లభించే వనరులతో, పండ్లతో ఇక్కడి గ్రామాల ప్రజలు సహజీవనం సాగిస్తున్నారు. తమ పూర్వీకుల నుంచి వచ్చిన సంస్కృతి, సాంప్రదాయాలను అనుసరించి అప్పటి కలెక్టర్ దివ్యా దేవరాజన్ ఇప్పించిన శిక్షణతో తయారు చేస్తున్న ఇప్ప పువ్వు లడ్డు రక్తహీనతో ఉన్న గర్భిణీ స్త్రీలకు, మహిళలకు, యువతులకు చక్కటి ఆహారమని, ఈ ఇప్ప పువ్వు లడ్డు తినడం వల్ల ఎంతో మంది మహిళలకు హిమోగ్లోబిన్ శాతం పెరిగిందని ఆదివాసీ భీంబాయి సంఘ అధ్యక్షురాలు కుమ్రా భాగోబాయి తెలిపారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 3000 మందికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, ఐటీడీఏ సంయుక్త సహకారంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా రక్తహీనత ఉన్న మహిళలకు పంపిణీ చేస్తున్నామని, ఈ ఇప్ప పువ్వు లడ్డు గురించి ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు అంగన్వాడీ టీచర్ల ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందని, ప్రతి మహిళ ఈ ఇప్ప పువ్వు లడ్డును పౌష్టిక ఆహారంగా తీసుకోవాలని అంగన్వాడీ సూపర్వైజర్ సంధ్యారాణి కోరారు. మా ఉట్నూరు మండల్ ఆదిలాబాద్ జిల్లా మా సంఘము ఆదివాసీ మహిళా భీంబాయి సంఘం. ఈ సంఘం ఎందుకు చేసినామంటే 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఆడపిల్లలు, ఆ ప్రెగ్నెంట్ ఉమెన్టు, రక్త బలహీన ఉంటారు కాబట్టి ఒక గవర్నమెంట్ గుర్తించింది ఇది తింటే బాగుంటుంది, బలం ఉంటుందని. అంటే గవర్నమెంట్ గుర్తించింది కదా, మనం ఏం చేస్తాము అని మేము 12 మంది సంఘం అయి తయారయ్యి మేము మాట్లాడి యవత్ మహల్ జిల్లాకు పోయి ట్రైనింగ్ చేసి వచ్చినాం. ట్రైనింగ్ చేసినాం. మనం అంతా అయింది కానీ మనం ఇక్కడ మనము లడ్డు చేయాలంటే మాకు గవర్నమెంటు ఐటీడీఏ దారిలో ఈ సెట్ ఇచ్చిండు. మాకు లడ్డు చేయాలంటే కూడా ఐటీడీఏ దారిలోనే మాకు కొన్ని పండు ఇచ్చిండు. ఆ పండు ఇచ్చిన దాంతోనే ఇది షెడ్డు మంచిగా చేసినాము. మెటీరియల్ కొనడం కానీ మా కొనడము అన్ని కొన్ని తయారు చేసి ఇప్పుడు ఆల్రెడీ ఐటీడీఏ దారినే గవర్నమెంట్ ఆర్డర్తోనే మా లడ్డు కూడా సరఫరా అవుతుంది. మళ్ళీ బయట కూడా వ్యక్తులు ఒకసారి తీసుకున్న వాళ్ళు మళ్ళీ వస్తుంటారు. 10,000 ఖర్చు పెట్టినామమ్మా కానీ రక్త బలహీనం ఉన్న వాళ్ళకు. కానీ ఇక్కడ వచ్చి 2 డబ్బాలు 3 డబ్బాలు తీసుకుపోయినా 2 గ్రాములు 3 గ్రాములు రక్తం ఇంప్రూవ్ అవుతుంది అని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది.
ఇప్పుడు చాలా చాలా సంతోషంగా మేము ఐటీడీఏ దారం నడిపిస్తున్నాము. ఇప్పకు లడ్డు ఇప్పుడు అందరికీ తెలిసిన కొద్దీ హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ అమెరికా కూడా మా లడ్డు వెళ్తుంది. ఇంకా దివ్య మేడం అయితే చాలా సంతోషం చేస్తుండ్రమ్మా, నేను చెప్పిన పని అని సంతోషపడుతుంది. రామ్మా. నా పేరు సంజయ్, నేను ఐసీడీఎస్లో పనిచేస్తాను. ఇక్కడ ఒక్కొక్క లడ్డు ప్రతి గర్భిణికి మా సెంటర్స్ ద్వారా 852 సెంటర్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ప్రతి సెంటర్స్లో ప్రతి గర్భిణి వచ్చి మా సెంటర్కి మా టీచర్ల ద్వారా వాళ్ళు తినబెడుతున్నారు. ప్రతిరోజు ఒక్కొక్క లడ్డుని వాళ్ళ ఇంటికి వెళ్ళి మా టీచర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క లడ్డు 20 గ్రామ్స్ ఉంటుంది. అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా వాళ్ళకు ప్రెగ్నెంట్ టైంలో రీచ్ అవ్వడం వలన వాళ్ళకు బ్లడ్ అనేది తొందరగా ఇంప్రూవ్మెంట్ అయ్యి వాళ్ళకు నార్మల్ డెలివరీస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి మేము మా ఐసీడీఎస్ తరపు నుంచి ఐటీడీఏ తరపు నుంచి కూడా మేము ఇది వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది 2-3 months అవుతుంది. చాలా ప్రెగ్నెంట్ వాళ్ళని ఫస్ట్ మేము వాళ్ళకున్న బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాము. తర్వాత 1 month తర్వాత మళ్ళీ 2 boxes అంటే 1 monthకి 2 boxes డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. 2 boxes కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ శాంపిల్స్ తీసుకుంటే ఒక్కొక్కరికి 2 grams 3 grams అట్లా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా వాళ్ళు గర్భిణీ స్త్రీలు కూడా ఫీల్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా కావాలని కోరుకుంటున్నాం. ముందు ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఎనీమియా చాలా ప్రాబ్లం ఫస్ట్ అదే ఉంటుంది. కాబట్టి ఇది ఐటీడీ తరపు నుంచి మా కమిషనరేట్ నుంచి ఇది ఇప్పు లడ్డు అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలని వచ్చిందో అప్పటి నుంచి రక్తహీనత కూడా చాలా వరకు తగ్గింది. మాకైతే మా దృష్టిలో అంతా వచ్చింది. ఇప్పటికీ అన్ని సెంటర్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. గర్భిణీలు కూడా వచ్చి తినడం జరుగుతుంది. వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్ కూడా కలిగింది. ఇక్కడ నుంచి ఎన్ని జిల్లాలకు సప్లై అవుతుంది మేడం? ఇక్కడ నుంచి ఆదిలాబాద్ జిల్లా, మళ్ళీ ఆసిఫాబాద్ డిస్టిక్, ఆసిఫాబాద్ మండల్, జైనూర్ మండల్కి, మళ్ళీ మా నుంచేమో ఆదిలాబాద్లో అర్బన్ బోర్తు, ఇక్కడ నార్నూర్. ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని సెంటర్లకి వెళ్తుంది మేడం ఇక్కడ నుంచి సప్లై? అంటే సెంటర్లు, అంగన్వాడీ సెంటర్స్ ఐడియా లేదు. మా ప్రాజెక్ట్ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు గల రాజకీయ పార్టీ బీజేపీ అని తెలిపారు. కేవలం దేశ శ్రేయస్సు కోసం శ్యాంప్రసాద్ ముఖర్జీ మరియు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆలోచనలతో ఆవిర్భవించి నేటి వటవృక్షంలా విస్తరించిందని తెలిపారు. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా నాయకునిగా కొనసాగడం నా అదృష్టమన్నారు. యువకులు అత్యధికంగా బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ఆవిర్భావ దినోత్సవ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. నాయకులకు కార్యకర్తలకు అభినందనలు తెలిపారు పాయల్ శంకర్. అనంతరం జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వం ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా 13 కోట్ల సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం గల రాజకీయ పార్టీగా ఈరోజు భారతదేశంలో రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. జనసంఘ ప్రారంభమై భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం యొక్క గౌరవ ప్రతిష్టలను ప్రపంచానికి భారతదేశం నాయకత్వం వహించే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యంగా ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వస్తున్నదనంటే ప్రజలతో మమేకమై నిస్వార్థంగా పార్టీ కొరకు పనిచేస్తున్నటువంటి కార్యకర్తల పునాది మీదనే ఈరోజు భారతీయ జనతా పార్టీ వ్యవహారం నడుస్తుంది. ఇంత గొప్ప పార్టీలో పనిచేయడం నిజంగా చాలా సంతోషం. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి యువకులకు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీలో పనిచేయడం అంటే ఈరోజు అంతర్గతంగా
భారత సైన్యంలో దేశ రక్షణ కొరకు ఏ రకంగానైతే ఓ పనిచేసినటువంటి ఒక తృప్తి కలుగుతుందో అదేవిధంగా ప్రజాస్వామ్యంలో భారతీయ జనతా పార్టీలో పనిచేస్తే కూడా ఆ రకమైనటువంటి తృప్తి కలుగుతుంది. అంతిమంగా భారతీయ జనతా పార్టీ ఆలోచన ఒకటి, అంత్యోదయ చివరికి వరకు ఉన్నటువంటి పేదవాళ్లకు న్యాయం జరగాలన్న ఒక తపనతోనే పనిచేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఆశీర్వాదం కావాలి. ఈరోజు భారతదేశంలో మిగతా రాష్ట్రాలలో ఏ రకంగానైతే పరిపాలన జరుగుతున్నదో తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీకి మీరందరూ కూడా అవకాశం ఇవ్వాలా. ఈ రాష్ట్రంలో కూడా ఈ జిల్లాలో కూడా ప్రజలకు భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా సేవ చేసే అవకాశం ఇవ్వాలని ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇచ్చోడలో జాతీయ రహదారి 44పై టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన మహా రాస్తా రోకో విజయవంతమైంది. గంటపాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ, గుడిహత్నూర్, బజార్ హత్నూర్, సిరికొండ మండలాల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతాంగ వ్యతిరేక విధానాలను విడనాడి వెంటనే యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఆదేశానుసారం మరియు మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం నేడు రోడ్డు దిగ్బంధ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి పంటలకు వరి ధాన్యానికి సరిగా గిట్టుబాటు ధర కానీ మరియు కొనుగోలు కూడా చేయడం లేదు. అదే వేరే స్టేట్లలో కొన్ని స్టేట్లలో 100% కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది, కానీ తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు చేయడం లేదు. భారతదేశంలో ఒక 60% ఓన్లీ తెలంగాణలోనే ధాన్యాన్ని పండించడం జరుగుతుంది. దీని ఒక ఘనకారం ఏంటంటే కేసీఆర్ గారు తెలంగాణలో మిషన్ కాకతీయ కార్యక్రమం పెట్టి ఊరూరుకు కాన్స్టిట్యున్సీ వైజ్గా చెరువులు కట్టడం జరిగింది. దానితో తెలంగాణలో విపరీతమైన పంటలు పండడం జరుగుతుంది. కానీ ఆ పంట పండిస్తున్నారు రైతులు, కానీ దానికి సరైన గిట్టుబాటు ధర మరియు కొనుగోలు కూడా చేయడం లేదు. కాబట్టి ఆ ఉద్దేశం ప్రకారమే ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే దేశంలో పెట్రోలు, డీజిలు మరియు గ్యాస్ ధర కూడా విపరీతమైన రేట్లు పెంచడం జరుగుతుంది. ఆ వీటిని కూడా రేట్లని తగ్గించాలని మా యొక్క డిమాండ్. జై తెలంగాణ, జై తెలంగాణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వ్యూహాలన్నీ సైకిల్ దారే అని, ఎంతమంది కట్టకట్టుకుని 2024లో ఫ్యాన్ జెండానే రెపరెపలాడుతుందన్నారు. చంద్రబాబు పల్లకి మోయడానికి జన సైనికులు కష్టపడాలా, పవన్ కళ్యాణే అని అన్నారు. రైతులకు సినిమాలో వచ్చిన డబ్బులు ఇస్తున్నాడో లేక ఎన్టీఆర్ ట్రస్ట్ డబ్బులు ఇస్తున్నాడో తేలాలన్నారు. టీడీపీ హయాంలో రైతులను పచ్చి దగా చేసింది చంద్రబాబు, పవన్లు కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకున్నారు. దానిలో జనసేన రైతు భరోసా యాత్రను పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించబోతున్నారనే మాట చెప్పారు. దానితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల సక్రమంగా వ్యవహరించడం లేదనే మాట, కౌలుదారుల ఆత్మహత్యలకి, రైతుల ఆత్మహత్యలకి ఈ ప్రభుత్వమే కారణం అన్నట్టుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం జనసేన రాజకీయ పార్టీ చేసింది. దీని మీద నిన్న సాయంత్రమే నేను ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశాను. ఆ తర్వాత కొన్ని విషయాలు ఇంకా వివరంగా మాట్లాడదామని మీ ముందుకు రావటం జరిగింది. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, బహుశా జనసేన కూడా మర్చిపోయిందేమో, జనసేన 2014లో తెలుగుదేశం పార్టీకి పనిచేసింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. పరిపాలించినప్పుడు రైతుల పట్ల ఆ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏ విధంగా ఉన్నది, దానికి బాధ్యులెవరు, ఇది బహుశా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ మర్చిపోయినట్లుంది. తెలుగుదేశం అధికారంలోకి రాకముందు ఉమ్మడిగా వీరు ఎన్నికలకు వెళ్ళినప్పుడు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతుల రుణమాఫీ చేస్తాము అని హామీ ఇచ్చారు, ప్రతిజ్ఞ చేశారు. 87,612 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని సుప్తాగా రద్దు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు, ఏం చేశారు? రద్దు చేశారా? రద్దు చేయలే. కోటయ్య గారి కమిటీ అని ఒకటేశారు, తిమ్మిని బొమ్మిని చేశారు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు అని ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద రుణాలు రద్దు చేస్తామని చెప్పేసి 87,612 కోట్ల రూపాయలకు గాను 25,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వగలము అని చావు కబురు చల్లగా కోటయ్య గారి కమిటీతో చెప్పారు. అక్కడే రైతు నడ్డి విరిగిపోయింది. పోనీ 24,000 కోట్లు ఇచ్చారా? ఇవ్వలా. 15 కోట్లు ఇచ్చి 15,000 కోట్లు ఇచ్చి సర్దుకున్నారు. ఏమైంది రైతు పరిస్థితి ఆ రోజున? 5 సంవత్సరాల్లో బంగారు ఇంటికి వస్తుందని రైతు ఆశపడ్డాడే. నేను చేసిన రుణమంతా సుప్తాగా పోతుందని కలలు కన్నాడే. మీకు ఓటు వేశాడే. ఓటు వేస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పచ్చి దగా, పచ్చి మోసం రైతులకు చేసింది పవన్ కళ్యాణ్ గారు, మీరు కాదా? మీ చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ రోజు రైతు మీకు గుర్తు రాలేదే? ఆ రోజు జనసేన రైతు భరోసా యాత్ర చేయాలని అనుకోలేదే? నేను ఒక్కటి మనవి చేస్తున్నా, ఏ రైతు కుటుంబమైనా ఒక్క పంటతోనో, ఒక పంటలో నష్టం వస్తేనో అప్పులు పాలైపోరు, కాలానుగుణంగా అయిపోతారు. ఇవాళ ఏదైనా ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే దీనికి ప్రధానమైన కారణం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను నట్టేట ముంచినటువంటి వైనం వలనే, వారి అప్పులు తీర్చకపోవడం వలనే వారు నష్టపోయారు. ఆశ పెట్టుకొని అడియాశ చేసుకున్నారు. అందువల్లనే ఇవాళ అడపదడప అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. అనంతపురం జిల్లా డి హిరహాల్ మండలంలో మురడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. పాఠశాల తెరిచిన వెంటనే విద్యార్థులు పాఠశాలకు చేరుకొని క్లాస్ రూమ్లో కూర్చొని ఉండగా విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ అయి వైర్లలో మంటలు చెలరేగాయి. క్షణాల్లో రూమ్ మొత్తం పొగ నిండడంతో విద్యార్థులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్ని అదుపు చేశారు. అప్రమత్తత వల్ల పెను ప్రమాదం తప్పింది. గత నెల 20వ తేదీన అదృశ్యమైన నూతక్కి రవికిరణ్ హత్య చేయబడ్డాడని తెలిపిన నేపథ్యంలో రవికిరణ్ మృతదేహం కోసం గుంటూరు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. నూతక్కి రవికిరణ్ మృతదేహం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి వద్ద కాలువలో మృతదేహం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. స్థానికుల పోలీసుల సహాయంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈరోజు మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం నూతక్కి రవికిరణ్ యొక్క మృతదేహం కొరకు 10th బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ గారు మరియు అమృతలు ఎస్ఐ గారు మేము కూడా రిస్క్ ఆపరేషన్ స్టార్ట్ చేశాం. 3 బోట్స్ని ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో గైడ్ స్ట్రీమ్స్ పెట్టి వాళ్ళ ఎన్డీఆర్ఎఫ్ ఎక్స్పర్ట్స్తో ఈ కాలం మొత్తం కూడా వెతుకులాట చేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి సమాచారం మాకు రాబడినటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ శవాన్ని పడేటారని చెప్పడం జరిగింది. దానిపైన మేము ఈ ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళని రిక్విజేషన్ పెట్టి కాల్ఫర్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం. సెర్చ్ ఆపరేషన్లో బాడీని ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సీఎం జగన్ సొంత నియోజకవర్గంలో పులివెందులలో బస్టాండ్ కూల్చేయడంపై టీడీపీ ఎమ్మెల్యే బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలువ నీడ లేకుండా చేసిన ప్రయాణికులను అవస్థలు పడేలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. పులివెందులలో పర్యటించి ఆయన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎవరు ఇక్కడ ఉండే లోకల్ అది ముఖ్యమంత్రి కావచ్చు, తర్వాత మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావచ్చు, తర్వాత మున్సిపల్ కమిషనర్లు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళే కదా బాధ్యులు. పులివెందుల నుంచి ప్రయాణం చేసేవాళ్ళు ఈ ఎండకు ఈ రకంగా ఉండాలంటే ఇంకో చోట అక్కడ వెంకటేశ్వరం టెంపుల్ దగ్గర అయితే ఇట్లే తడికే కట్టినారు. అక్కడ అన్ని మున్సిపాలిటీ రూములు, వాళ్ళతో ఏమో 100% బాడీ తీసుకుంటారు.
ప్రయాణికులంతా వాళ్ళకు ప్రయాణికులకు విధిలేని పరిస్థితి, తడికేసినారు కాబట్టి వాళ్ళు కూర్చున్నారు. షాప్ వాళ్ళు మాకు ముందుకు ఇప్పటికి వ్యాపారము 50% తగ్గిపోయింది కాబట్టి మాకు బాడీకి కూడా 50% తీసుకోమనండి, ఈ పందిరి ఉండేంత వరకు అని వాళ్ళ డిమాండ్. వాళ్ళు కూడా న్యాయమైన డిమాండే. ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే మీరు సైట్ హ్యాండ్ ఓవర్ చేయాలనే విషయం మీకు అందరికీ తెలుసు. ముఖ్యమంత్రికి కానీ, ఎంపీకి కానీ, డిపో మేనేజర్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, అప్పుడు అక్కడ ఉండే వ్యాపారస్తులతో మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి డబ్బులు ఇట్లా కట్టించుకుంటారా? వాళ్ళంతా కూడా డిపాజిట్లు కట్టి ఇప్పుడు ఆ డిపాజిట్లు డబ్బులు ఇవ్వరు, మిమ్మల్ని ఖాళీ చేయమని చెప్పి వచ్చి వాళ్ళని సతాయిస్తారు. అంటే ఇదంతా ఏది పక్కా మోసం కదా? మీకైతే తెలుసు కదా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలన్నప్పుడు మీరు డబ్బు కట్టించుకోవడం అంటే అందులో కూడా కక్కుర్తి. అంటే వ్యాపారస్తుల నుంచి డబ్బులు మీకు రావాలా, మళ్ళీ వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకోకుండా బస్టాండ్ను మార్చాలా, తర్వాత బస్టాండ్లో ఉండే రూములను కూడా వాళ్ళు వెకేట్ చేయాలా. కాబట్టి ఇదంతా చూస్తా అంటే ఏమనిపిస్తుంది, ప్రజలందరూ అన్నట్టు తుగ్లక్ పాలన కాక ఎవరన్నా ఉండేది కూల్చుతారా? ఇప్పుడు దీంట్లో మేము అంతకుముందు ఎంతోమందికి పట్టడు అన్నం పెట్టి రోజు 200 మంది 300 మంది ఇక్కడ అన్నం తింటా ఉన్నారు. అది ఈరోజు నిరుపయోగంగా దాన్ని చూస్తేనే మాకు ఎంతో బాధాకరము, అంటే కడుపు తరుక్కుపోయే పరిస్థితి. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు అది ఇది అనేదానికి కూడా అడ్డమైన వర్కులకు పాడా పేరు పెట్టుకొని పాడాలోంచి నిధులు కేటాయించి ప్రతి పల్లెకు ప్రతి ఊరికి వర్కులు పెడుతున్నారు కదా. ఈ ప్రయాణికులు పులివెందుల నుంచి ఇంత ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇక్కడ ఏదైనా తాత్కాలికంగా 3-4 లక్షలు శాంక్షన్ చేసినా ఇక్కడ బాత్రూంలు వస్తాయి, అక్కడ బాత్రూంలు వస్తాయి. అంటే ఆ వైపు ఎందుకు మీకు ఆలోచన చేయలేదు? అంటే ప్రజలన్నే ప్రయాణికులన్నే ఇంత చిన్న చూపుగా ఉండి మీరు బస్టాండ్ కట్టకుండా బస్టాండ్ పడగొట్టడం ఒక తప్పు అయితే, తర్వాత వాళ్ళకి కావాల్సిన మినిమం కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం. ఒకవేళ డబ్బులు శాంక్షన్ లేట్ అవుతుందంటే ఇక్కడ ఓఎస్డీ ఉన్నాడు, పాడా ఉంది, పాడాలోంచి తీసి పెట్టచ్చు, అంతా కూడా 1-10 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఎవరైతే ఓఎస్డీని మాకు 2 రోజులు మా మాట వినమను, 2-3 రోజులకి మేము మొత్తం మా ప్రయాణికులకు ఏం కావాల్సిన కనీస సౌకర్యాలన్నీ కూడా మేమే చేయించిస్తాము. ఆ నాలెడ్జ్ మాకు ఉంది, వాళ్ళకు చిత్తశుద్ధి లేదు అంతే తప్ప ఈ రకంగా ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం చాలా దారుణము. ఇది పులివెందుల ప్రజల పట్ల కానీ ప్రయాణికుల పట్ల కానీ వాళ్ళకి ఏంటంటే ఏం చేసినా కూడా మాకు 80,000-90,000 ఓట్లు వస్తున్నాయి అది ఇది అని చెప్పినాడు. ఈసారి ఆ పరిస్థితి ఉండదు. మీకు ఎగ్జాంపుల్ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లీనరీ మీటింగ్ పెట్టుకొని 40-50 మందికి సీట్లు కూడా నేను మారుస్తాను, మీ పనితీరు బాగాలేదు, సర్వే చేసినా అని చెప్పినాడు. అతనికి నిజంగా దమ్ముంటే ఏ సర్వే అయితే చేసుకున్నాడో ఆ సర్వే పులివెందులు చేయమను, జగన్మోహన్ రెడ్డి టికెటే గల్లంత అవుతుంది. అప్పుడు ఇంకా భారతిరెడ్డినో విజయమ్మనో పెట్టుకోవాల్సి వస్తుంది. అతను ఏం చేశాడని పులివెందులకు ఒక్కటి ఏదన్నా కన్స్ట్రక్టివ్గా ఇప్పుడు ఆ బస్టాండ్ పడగొట్టి మల్టీప్లెక్స్ ఏదో కడతారన్న, దానికి పోయే స్థాయి ప్రజలకు కల్పించిన ఆయన. మల్టీప్లెక్స్లు ఏముంది, ఎవడైనా కడతాడు మున్సిపాలిటీ డబ్బుతో. మల్టీప్లెక్స్లకు పోయి ఆడ ఏదైనా షాపింగ్ చేసే స్థాయిని పులివెందుల ప్రజలకు కల్పించు, ఉద్యోగ అవకాశాలు కల్పించు. ఇక్కడ ఏదైనా రియల్ ఎస్టేట్ ఇంకోటి డెవలప్ అయ్యేటట్టు చేయి. నీ పుణ్యాన రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కూడా సర్వనాశనం అయిపోయినారు. కాబట్టి పులివెందుల ప్రజలు ఈసారి ఆ రకంగా ఆలోచించి సర్వే చేస్తే నీ టికెటే పోతుంది. కాబట్టి వచ్చేదంతా కూడా మంచి రోజులు. ఈ సమస్యలన్నిటి కూడా ఇప్పుడు డిపో మేనేజర్ను, మున్సిపల్ చైర్మన్, అవసరమైతే మున్సిపల్ కమిషనర్ను కూడా కలిసి ప్రయాణికులకు ఏవైతే తాత్కాలిక ఇబ్బందులు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా వాళ్ళకు 4-5 రోజులు టైం ఇస్తాం. 4-5 రోజులు టైం ఉంటే ప్రయాణికుల పట్ల మేము ఒక కార్యాచరణ కూడా రూపొందించుకొని వీళ్ళకు కనీస సౌకర్యాలు వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అభ్యర్థులకు నాణ్యమైన కోచింగ్ అందించడానికి బీసీ మంత్రిత్వ శాఖ సన్నాహాలు. 119 నియోజకవర్గాల్లో 1,25,000 మందికి పైగా అభ్యర్థులకు ఉచిత కోచింగ్. బోలక్పూర్లో జరిగిన ఘటనపై ఘాటుగా స్పందించిన విజయశాంతి. ఎంఐఎం టీఆర్ఎస్ కవలపిల్లలని ఎద్దేవా. తానాకలో నార్కోటింగ్ వింగ్ సోదాలు. గంజాయి హాషైల్ స్వాధీనం. 11 మంది అరెస్ట్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి జై న్యూస్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.